హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. అంగులూరి అంజనీదేవి గారు రచించిన రెండో జీవితం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 7వ భాగాన్ని మొదలు పెడదామా? రోజులు గడుస్తున్నాయి. చేస్తున్న పనిలో కొద్దిమందికే ఆనందం దొరుకుతుంది అంటారు. నిశితకి అలాంటి ఆనందం గంగాధరం ద్వారా దక్కింది. సంవేద బిజీగా ఉన్నప్పుడు గంగాధరం పనులు నిశిత చేస్తుంది. సంవేద అభ్యంతరం చెప్పటం లేదు. ఆయనంటే సంవేదకి మంచి అభిప్రాయం, అభిమానం ఉంది. నిశిత స్టిక్ సాయంతో నడిచిన యాక్టివ్గా ఉంటుంది. ఏ పనైనా అవలీలగా అలసట లేకుండా చేస్తుంది. అయ్యో, ఈ అమ్మాయితో పని చేయించుకోవటం ఎలా అన్న భావన కలగదు. పని చేస్తున్నంతసేపు చేస్తుంది. ఆ తర్వాత వీల్ చైర్లో కూర్చుని చదువుకుంటూ కూర్చుంటుంది. ఎప్పుడు చూసినా నీట్గా, యాక్టివ్గా ఉంటుంది. గంగాధరం భుజం గాయం మానింది. నిశిత ఎంతో అంకిత భావంతో ఆయన పనులు చేస్తూ ఉంటే ఇది ఏనాటి బంధమో అన్న తలంపు ఆయనలో అప్పుడప్పుడు కలుగుతుంది. తండ్రి రాక శ్యాంవర్ధన్కి సంతోషాన్నిచ్చింది. ఆఫీస్ నుండి రాగానే తండ్రి దగ్గర కొద్దిసేపు కూర్చోవటం అలవాటు చేసుకున్నాడు. కొడుకు తన దగ్గరకొచ్చి కూర్చునేది నిశిత కోసమని, ఆ ఉత్సాహం కూడా నిశితకు దగ్గరగా మసులుకోవటం వల్లనే అని త్వరగానే గ్రహించాడు గంగాధరం. ఎంతైనా పెద్దవాడు, తెలివైనవాడు కదా. దేవికారాణి మాత్రం ఆయన ఉండే పరిసరాల్లో నేను సంచరించను అన్నట్లు గంగాధరం ఉన్నవైపు చూడటమే మానేసింది. ఒక చెయ్యి పూర్తిగా లేకుండా ఇంకో చేత్తో బ్రతుకు సాగిస్తున్న భర్తను ఇలా ఎందుకు జరిగింది అని ఒక్క మాటైనా అడగని భార్యను చూస్తుంటే ఆయన మనసు చివుక్కుమంది. భార్య మౌనాన్ని భరించలేక ఒకరోజు ఆమె గది దగ్గరకు వెళ్ళి ఆమెకు కనిపించేలా నిలబడ్డాడు. దేవి అని పిలిచాడు. ఆమె ఆయన వైపు చూడలేదు. అసలేం జరిగిందంటే అంటూ ఇంటి నుండి ఆయన దూరం అయ్యాక ఏం జరిగిందో చెప్పబోయాడు. ఆమె వినకుండా డోర్ పెట్టుకుంది. అప్పటి నుండి ఆమె గది వైపుకి వెళ్ళటం మానేశాడు. ప్రతి మనిషికి ఓ సొంత ప్రపంచం ఉంటుంది. అందులో ఆటలు, స్కూలు, అల్లర్లు, చదువు, కెరీర్, అభిరుచులు, ఆనందాలు, జ్ఞాపకాలు, ఇలా సుదీర్ఘమైన జీవితానుభవం ఉన్న గంగాధరం ఆశకి నిరాశకి మధ్యన ఎంత వేదాంతముందో దాన్ని జీర్ణించుకుంటూ మర్చిపోలేని మజిలీలను గుర్తు చేసుకుంటూ పడుకున్నాడు. నిద్రలోనే ఆ భయంకరమైన అనుభవం గుర్తొచ్చి గట్టిగా ఆ గది అదిరేలా అరిచాడు గంగాధరం. ఆ అరుపుకి పక్కనే పడుకుని ఉన్న నిశిత గుండె అదిరింది. కళ్ళు తెరిచి వెంటనే లేచి కూర్చుంది. మెల్లగా చేయి చాపి స్టిక్ అందుకుంది. 4 అడుగులు వేసి గంగాధరం బెడ్ దగ్గరికి వెళ్ళింది. మావయ్య అంటూ చేతి మీద తట్టింది. నిశిత చేతి స్పర్శ కన్న తల్లిలా అనిపించింది. ఆ పీడకలలో నుంచి బయటకొచ్చాడు. అమ్మా నిశిత అన్నాడు ఆమె కళ్ళలోకి చిన్న పిల్లాడిలా చూస్తూ. ఆయన ఇంకా భయపడుతూనే ఉన్నట్లు ఆయన ఆధరాలు కంపిస్తున్నాయి. ఎందుకు మావయ్య భయపడుతున్నావు? ఏదో ఆపదలో ఉన్నట్లు అరుస్తున్నావు. ఏం జరిగింది అంది నిశిత. ఏం లేదు, నువ్వు కంగారు పడక నిశిత, ఏదో పీడకల అన్నాడు. కానీ ఆయన అలా ఎన్నో రోజులుగా నిద్రలో అరుస్తూనే బ్రతుకుతున్నాడని ఆమెకు తెలీదు. ఆ అరుపు విని తలుపు తీసుకుని తండ్రి దగ్గరకొచ్చాడు శ్యాంవర్ధన్. పక్కనే ఉన్న నిశిత వైపు చూస్తూ ఏం జరిగింది అన్నాడు. అదే అడుగుతున్నాను బావా, నాకు తెలీదు, ఏదో పీడకలా అంటున్నాడు మావయ్య అంది. మంచినీళ్ళు తీసుకురా, తాగిద్దాం అన్నాడు శ్యాంవర్ధన్. నిశిత వెళ్ళి మంచినీళ్లు తెచ్చింది. ఆమె చేతిలో నుంచి గ్లాస్ అందుకుని నాన్నా ఈ మంచినీళ్ళు తాగి పడుకో అంటూ గంగాధరాన్ని లేపి గ్లాస్ అందించాడు శ్యాంవర్ధన్. మంచినీళ్ళు తాగి పడుకున్నాడు గంగాధరం. పేషెంట్ పొజిషన్ని గమనిస్తూ కూర్చున్న డాక్టర్లా తండ్రి బెడ్కి కాస్త దూరంగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు శ్యాంవర్ధన్. పడుకుంటే బావుండదని తను కూడా గంగాధరాన్ని చూస్తూ అక్కడే కూర్చుంది నిశిత. బావగారు తండ్రి పట్ల అంత బాధ్యతను ప్రదర్శించడం నిశితకి నచ్చింది, గౌరవం కలిగింది. తండ్రి నిద్రపోయాడనుకుని నిశిత వైపు తిరిగాడు శ్యాంవర్ధన్. అందరూ అంటుంటే ఏమో అనుకున్నాడు, కానీ నిశితలో చక్కని రూపం ఉంది. ఆమె చూపు, నవ్వు, మాట దగ్గరగా చూస్తుంటే హాయిగా అనిపిస్తున్నాయి. నెమ్మదిగా ఆమెతో మాటలు ప్రారంభించాడు. గంగాధరం నిద్రపోతున్నాడని గమనించి బావగారు తనతో మాటలు పెంచటం ఇబ్బందిగా ఉంది నిశితకి. కానీ అతని మాటల్లో ఎక్కడా వల్గారిటీ లేదు. అయినా ఏదో అసహజమైన ఫీలింగ్. ఆ ఫీలింగ్లో కూడా అతని మాటల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయని దానిలా వినసాగింది. ఎందుకంటే
ఆశ్రయం దొరికిన చోట అతిథిలా ఒదిగిపోతున్న తను అంతకన్నా ఏం చేయలేక, నువ్వు మీ పేరెంట్స్ని మర్చిపోలేకపోతున్నావని సంవేద చెప్పింది. ఈ మధ్యన మా నాన్నగారు వచ్చాక ఆయన పనిలో పడి మీ పేరెంట్స్ని మర్చిపోతున్నావని కూడా చెప్పింది, అవునా అన్నాడు శ్యామ్వర్ధన్ ఆమెనే చూస్తూ. పేరెంట్స్ గుర్తురాగానే నిద్రమత్తు ఎగిరిపోయింది నిశితకు. మర్చిపోవటం అంటే తాత్కాలికంగా డైవర్ట్ అవుతామే కానీ పూర్తిగా పోని బాధంటూ ఉందంటే అది తల్లిదండ్రుల్ని కోల్పోవటమే బావా. ఆ బాధ ముందు ఏ బాధైనా తక్కువే అంది నిశిత. ఏదైనా మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి శారీరకమైన బాధలుంటాయి, కొందరికి మానసికమైన బాధలుంటాయి అన్నాడు. నాకు రెండూ ఉన్నాయిగా బావా అంది. ఆమె మీద ఆమెకే జాలిగా ఉంది. కదిలిస్తే చాలు తన మనసులోని బాధను పంచాలని చూస్తుంది, ఓదార్పును కోరుతుంది. ఈ విషయంలో ఎంత వాళ్లైనా స్థితప్రజ్ఞతను సాధించలేరు. ఆమె భావాన్ని అర్థం చేసుకున్నవాడిలా, మరిపించే వాళ్ళుంటే అవి పెద్ద బాధలేం కాదు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఇచ్చిపుచ్చుకోవటం వల్ల కూడా కొంత బాధ తగ్గుతుంది అన్నాడు ఆమె ముఖంలోకి లోతుగా చూస్తూ. పుచ్చుకోవటమే కానీ ఇవ్వడానికి నా దగ్గర ఏముంది అంది. డబ్బు లేదన్న ఫీలింగ్ నేను బాధ పెడుతున్నట్లుంది. మేమున్నాంగా, నీకెందుకు బాధ అన్నాడు. ఎప్పుడూ మాట్లాడని బావ ఇప్పుడింత అభిమానంగా మాట్లాడుతుంటే వీళ్ళంతా నా మనుషులు అన్న ధైర్యం కలిగింది నిశితకి. డబ్బుతో సంబంధం లేకుండా ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో ఎన్ని లాభాలున్నాయో చెప్తాను విను అన్నాడు. నీకో మంచి విషయం చెప్తాను విను అన్నట్లు. వింటున్నట్లు చూసింది నిశిత. చెట్ల వల్ల శాకాహార జంతువులకు ఆహారం లభిస్తే ఆ జంతువుల వల్ల చెట్లలో పరపరాగ సంపర్కం జరుగుతుంది. అలాగే మొసళ్ళు నోరు తెరుచుకుని కూర్చుంటే కొన్ని రకాల పక్షులు వాటి దంతాల మధ్యన ఇరుక్కున్న మాంసం ముక్కల్ని లాక్కొని తింటాయి. దీనివల్ల మొసలికి నూరు శుభ్రమవుతుంది, అటు పక్షికి ఆహారం దొరుకుతుంది. కొన్ని లతలు పెద్ద పెద్ద చెట్లను అల్లుకుంటూ ఎగబాకుతాయి. దానివల్ల లతలకు ఒక ఆధారం దొరుకుతుంది. లతలకు పూచే పూలకు ఆకర్షింపబడి వచ్చే కీటకాల వల్ల చెట్లు పూలతో సమర్థవంతమైన పరపరాగ సంపర్కం అని అతను ఇంకా ఏదో చెప్పబోతుంటే సంవేదొచ్చింది. ఏంటి దానికి సైన్స్ లెసన్ చెప్తున్నారు ఈ టైంలో? మామయ్య గారు నిద్రపోవద్దా అంటూ భర్త వైపు చూసింది. మా నాన్న నిశితను స్కూల్కి వెళ్ళనిచ్చేవాడు కాదు. మీరు ఆఫీస్ నుండి వచ్చాక ఫ్రీ టైంలో దానికి కాస్త చదువు నేర్పితే బావుండు అని అప్పుడప్పుడు భర్తతో చెప్పడం గుర్తొచ్చింది. ఇప్పుడు చదువు చెప్తాడనుకుంటోంది సంవేద. ఆయన నిద్రపోకుండా అరుపులతో కేకలతో మమ్మల్ని నిద్రలేపి కూర్చోబెట్టారు వేదా. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని మేమిద్దరం ఇలా కూర్చున్నాం. మధ్యలో మళ్ళీ అరుస్తాడేమోనని చూస్తున్నాం అన్నాడు శ్యామ్వర్ధన్. నిద్రపోతున్న వాడిలా పడుకుని ఉన్న గంగాధరం వైపు చూసి తల కొట్టుకుంటూ, ఆయన హాయిగా నిద్రపోతున్నారు, మీరేమో అరుపుల కోసం చూస్తున్నారు. ఆయనకేం కాదు లేవే, ఎందుకంత బెంగ, మీరు రండి వెళ్దాం అంటూ శ్యామ్వర్ధన్ చెయ్యి పట్టుకుని లాగింది సంవేద. అతనికి వెళ్ళాలని లేదు. సంవేద కాస్త గట్టిగా లాగటంతో ఇక తప్పదన్నట్లు లేచి వెళ్ళాడు శ్యామ్వర్ధన్. గంగాధరం లేచి మళ్ళీ అరుస్తాడేమోనని వణుకుతూ పడుకుంది నిశిత. బ్రష్లు, కలర్స్ అందుబాటులో పెట్టుకుని ఏకాగ్రత ఏమాత్రం దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకుని పెయింటింగ్ వేస్తూ అందం, ఆనందం, అంతం, అనంతం, శబ్ద నిశ్శబ్దం అన్నీ తన బొమ్మలో చూసుకుంటూ అలై గాలై ఆటై పాటై సాగిపోతున్నాడు ద్రోణ. మొబైల్ రింగ్ అవుతుంటే స్పీడ్గా 2 అడుగులు వేసి మొబైల్ అందుకుంది శృతిక. స్క్రీన్ మీద పేడి చూడగానే లిఫ్ట్ చేసి హలో అక్క అంది సంతోషంగా. బావున్నావా శృతి అని కృతిక అడగగానే నాన్ స్టాప్గా మాట్లాడడం మొదలుపెట్టింది శృతిక. ఆగాగు, ఏం మాట్లాడుతున్నావు శృతి, నువ్వు చెప్తుంది నిజమా అంటూ ఆశ్చర్యపోయిందామె. అవునక్క, నేను చెప్పేది నిజమే. ఆయన సమక్షం నాకు అలాగే అనిపిస్తుంది. ఏం చేయని చెప్పు, ఎటైనా పారిపోవాలనిపిస్తుంది అంది శృతిక. పారిపోవటం పరిష్కారం కాదు. మొన్న ద్రోణ ఏం చెప్పాడో తెలుసా? ఈ మధ్యన నువ్వు మరీ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావట. ఏం కావాలో చెప్పవట, స్వేచ్ఛగా మాట్లాడవట, ఏది చెప్పినా ఫాలో అవ్వవట, మళ్ళీ మళ్ళీ చెప్తే మౌనంగా చూస్తావట, ఏం మాట్లాడినా వినబడనట్లే ఉంటావట. అదేమంటే నన్ను ఇలాగే వదిలే అన్నట్లు ఒంటరిగా కూర్చుంటావట. ఇలా అయితే అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు అంది కృతిక.
ఆయన పరిస్థితికేం బ్రహ్మాండ తాండవం. రోజుకి ఎన్ని ఫోన్ కాల్స్, ఎందరు అభిమానులు. అదేం చిత్రమో, అందరూ ఆడవాళ్లే. కొందరైతే నేరుగా ఇంటికే వస్తూ ఉంటారు. ఇదంతా నీతో చెప్తే ఎలా ఉంటుందో అని చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తేనే బాగుంటుందని చెప్తున్నానక్క అంది శృతిక. చెప్పావు, బాగానే ఉంది. కానీ నువ్వు ఇలా మాట్లాడటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది శృతి. ఎంతో బ్రాడ్ థింకింగ్తో స్పీడ్గా ఉండే నువ్వు ఎందుకు ఇలా అయ్యావు? ఇలా ఒంటరిగా ఓ చిన్న సర్కిల్లో కూర్చుని ఆలోచించకుండా కాస్త బయటికి రావే. వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకో. లేకుంటే నీ మనసే నిన్ను చంపేస్తుంది మానసికంగా అంది కృతిక. శృతి ఒక రకంగా నవ్వి, నేను స్పీడా అక్క? దేనిలో? స్కూటీ నడపటంలోనా? ఆ స్పీడ్ వల్ల అవయవాలు మాత్రమే పోతాయి, కానీ ఈయన దగ్గరికి వచ్చే వాళ్ళ స్పీడ్ చూసావంటే మతే పోతుంది. ఒక్కసారి చూస్తే జీవితంలో తిరిగి లేచే స్థితిలో ఉండం, అంత స్పీడు. ఆ అభిమానం, ఆ ఆరాటం, ఆ ఆనందం, ఓహ్ చెప్పలేం అంది శృతిక. చూడు శృతి, వాళ్ళు ఆర్టిస్టులు. వాళ్ళ కళారంగంలో అభిమానుల పాత్రే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ కళలో ఎదగడానికి ఇన్స్పిరేషన్ అభిమానుల అభిమానమే. ఆ పొగడ్తలు, ఆ ఎంకరేజ్మెంట్ లేకుంటే వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఏదో ఒక జాబ్ చేసుకుంటూ, ఇదిగో నాలాగా. ఇప్పుడు నేను ఎంతమందికి తెలుసు చెప్పు? మహా అయితే మా ఆఫీస్లో, మన ఫ్యామిలీ మెంబర్స్కి, అంతేగా. మరి ద్రోణ అంది కృతిక. ఆయన తెలిసిన ఆడవాళ్ళందరికీ ఆయన తెలుసు. నాకు ఆ విషయం తెలుసులే అంది వెంటనే శృతిక. ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తున్నంతసేపు నువ్వింతే శృతి. ద్రోణను గుర్తించలేవు. అతనేంటో నీకు అర్థం కాదు అంది కృతిక. అర్థం కానంత అమోఘం ఏముందో అక్కడ అంది వెటకారంగా. ఏముందో తెలియడానికి నువ్వు అతనితో కలిసి బయటకు వస్తేగా. ఎప్పుడు చూసినా ఏదో నేరం చేసిన ఖైదీలా నాలుగు గోడల మధ్యనే ఉంటే ఏం తెలుస్తుంది? ఆ మధ్యన ఒక కాస్ట్లీ ఏరియాలో ద్రోణ చేత నేచర్ ఆర్ట్ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ పెట్టించారు. లక్కీగా ఎందరెందరో సందర్శకులు వచ్చారు. వచ్చిన వాళ్లలో అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, జర్మన్స్ కూడా ఉండటం విశేషం. వాళ్ళకి నచ్చిన పెయింటింగ్స్ని లక్షల్లో కొనుగోలు చేసి పట్టుకెళ్లారు. చూస్తున్న నాకే వండర్ అయింది అంది కృతిక. అది బిజినెస్. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు అలా డబ్బుల్ని పోగేసుకుంటారు అంది శృతిక. చచా, నీకెలా చెప్తే అర్థమవుతాడే ద్రోణ? అతన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే నీకు నువ్వే అర్థం కాకుండా పోతావు. అతని లైఫ్ ప్రస్తుతం నువ్విచ్చే మనశ్శాంతి మీదనే ఆధారపడి ఉంది. అతన్ని బాధ పెట్టకు అంది. నేనేం బాధ పెడుతున్నాను? అతనే నన్ను బాధ పెడుతున్నాడు. 4 రోజుల నుండి ఇంటికే రాలేదు తెలుసా. ఒంటరిగా ఉన్నాను. పడుకోవాలంటేనే భయంగా ఉంది. నీ దగ్గరికి వద్దామంటే మీ అత్త ఒకటి అంది శృతిక. అవునా అంటూ నోరెళ్ళబెట్టింది కృతిక. అది వినగానే షాక్ తిన్నాడు ద్రోణ. క్షణంలో తేరుకుని కొంచెం పక్కన పెట్టి, ఇది అనుమానం కాదు, బలుపు అనుకుంటూ హాల్లోకి వచ్చాడు. అప్పటికే కాల్ కట్ చేసి వంటగదిలోకి వెళ్ళబోతున్న శృతిక చెయ్యి విసురుగా పట్టుకుని, ఇప్పుడు నువ్వెవరితో మాట్లాడావు? 4 రోజుల నుండి నేను ఇంట్లో లేనా అన్నాడు కోపంగా. ఎందుకంత గట్టిగా పట్టుకుంటారు? నా చెయ్యి విరిగిపోతుంది, వదలండి. మా నాన్న నా కాళ్ళు చేతులు బాగుండాలనే నన్ను మీకిచ్చారు. మీ ప్రవర్తన నన్ను ఎలాగూ మానసిక రోగిని చేసింది. ఈ కాళ్ళు చేతులు కూడా ఉంచరా నాకు అంటూ మోకాళ్ళ మీద కూర్చుని చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది. అప్పటికప్పుడే ఈ ఏడుపేంటి? రివర్స్లో మాట్లాడే ఈ మాటలేంటి? అదంతా షాక్లా అనిపించి ఆమె చేయి వదిలేశాడు. ఆమె అతన్ని సూటిగా చూస్తూ, ఈసారి మీ దగ్గరికి మీడియా వాళ్ళు వస్తారుగా, అప్పుడు మీ భార్యగా నేనెంతగా రగిలిపోతున్నానో, ఎంత కుమిలిపోతున్నానో చెప్తాను అంది. మళ్ళీ తల వంచుకుని ఏడ్చింది. ద్రోణ తలపట్టు కూర్చున్నాడు. అతనికి బొమ్మపై కాన్సంట్రేషన్ పోయింది. ఆమెతో రోజు ఇలా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకంగా డిస్టర్బ్ అవుతూనే ఉన్నాడు. అతనికి అక్కడ ఉండాలనిపించలేదు. క్షణంలో బయటికి నడిచి కారికి వేగంగా వెళ్ళిపోయాడు. మహాకవి శ్రీశ్రీని చూసిన అప్పటి కవులంతా శ్రీశ్రీ గురించి మాట్లాడుకుందాం అన్న ప్రత్యేక సభను ఏర్పాటు చేసుకున్నట్లు దానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను తెలిసిన మిత్రుడొచ్చి ద్రోణకి ఇచ్చి వెళ్ళాడు. ఆ సభకి ఆముక్తని వెళ్ళమని చెప్పాడు ద్రోణ. దానివల్ల ఒక కవయిత్రిగా ఆమెకెంత ఉపయోగమో చెప్పాడు. ప్రముఖ కవులతో పరిచయాలవుతాయని చెప్పాడు. ఆముక్త వెళ్ళింది. వేదికపై అభ్యుదయ కవులు, దిగంబర కవులు, విరసవ రచయితలు, స్త్రీవాద రచయితలు ఉన్నారు.
సాహితీ ప్రియులతో ఆ సభ కిక్కిరిసిపోయి ఉంది. ముందుగా అధ్యక్షులు తొలి పలుకులు వినిపించారు. ఆ తర్వాత ఓ విరసం సభ్యుడు మైక్ ముందు నిలబడి, మహాప్రస్థానం అంటే విప్లవం, మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం, గంటలు గంటలు గంటలు, పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ అన్న శ్రీశ్రీ కవితలో ఎంత విప్లవం ఉందో నాకు తెలీదు, కానీ నేను ఆ కవితకి బాగా కదిలిపోయాను అన్నాడు. వెంటనే ఓ దిగంబర కవి లేచి శ్రీశ్రీ వ్యక్తిత్వం ఎంత విలక్షణమైందో చెప్తూ శ్రీశ్రీని ఒక పసిపిల్లవాడిగా, నిరంతర పాఠకుడిగా, ఒక విదూషకుడిగా, అక్షర ప్రహేళీకలతో క్రీడించిన వ్యక్తిగా అభివర్ణించారు. అంతలో ఓ అభ్యుదయ కవి మైక్ పట్టుకుని, నేను విశ్వనాథ కృష్ణశాస్త్రి, టాగోర్ల కవిత్వంలో పరవశించిపోతున్న రోజుల్లో మొదటిసారిగా శ్రీశ్రీ మహాప్రస్థానం చదివాను. శ్రీశ్రీ ఒక ఆరణి మంట, ఆగని యుద్ధం, అక్షర హిమనగం, అభ్యుదయ స్వప్నార్ణవం, ప్రపంచ ప్రజలకై ఎత్తిన బావుట అంటూ ఆవేశంగా మాట్లాడుతుంటే సభలో చప్పట్లు మారుమోగాయి. ఆముక్త అలాగే చూస్తోంది. అసలు ఈ మహాప్రస్థానం అంటే ఏమిటో ఆముక్తకి అర్థం కావటం లేదు. పక్కన ఎవడో అడిగారు, మహాప్రస్థానం చదివారా అని. తడబడింది ఆముక్త. చదవలేదంటే ఎలా ఉంటుంది? కలం పట్టి కవితలు రాస్తూ కూడా ఇంకా చదవలేదా అని అంటారేమోనని అటు ఇటు కాకుండా తల ఊపి తప్పించుకుంది. అమృతం కురిసిన రాత్రి చదివాను అంటూ వెంటనే చెప్పింది. అది కూడా మంచి పుస్తకమే, కానీ ఈ రోజుల్లో సాహిత్యపరమైన పుస్తకాలు భూతద్దం వేసి వెతికినా కనిపించటం లేదు. ఒకప్పుడు వంటగదితో పాటు విధిగా పుస్తకాల గది వర్ధిల్లేది. ఇప్పుడు ఏ మధ్యతరగతి ఇళ్లలో చూసినా ఎంసెట్ పుస్తకాలు, జావాలు, C+ పుస్తకాలు కనిపిస్తున్నాయి అందామె అదో పెద్ద తీరని అగాధంలా ముఖం పెట్టి. ఆ సభలో అప్పటి తరానికి చెందిన కవులే కాక ఇప్పటి తరానికి చెందిన యువ కవులు, యువ కవయిత్రులు కూడా ఉన్నారు. మహావృక్షాల ముందు లేత మొక్కల్లా. వేదికపై కవిత ఎలా ఉండాలి, మినీ కవిత ఎలా ఉండాలి అనే చర్చ సాగుతోంది. ఆ చర్చల్లో సాహిత్యాన్ని చదువుతున్నారు, తాగుతున్నారు, పీలుస్తున్నారు, జుర్రుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ సాహిత్యాన్నంతా అక్కడ పోగేసుకుని భాషపై పట్టు రావాలంటే ప్రబంధాలను వదలొద్దంటున్నారు. ఒకప్పుడు శ్రీశ్రీ కవిత్వం తీరని దాహం అంటే ఇప్పుడు కవిత్వం నా ఊపిరి అంటున్నారు కొందరు. కవిత్వం నా వ్యసనం అంటున్నారు ఇంకొందరు. కవిత్వం అంటే ప్రతిరోజు నా కలల్లోంచి రాలే గుప్పెడు అక్షరాలు అంటున్నారు ఇంకొందరు. కవిత్వం అతి సహజంగా నాలో నుంచి ఊరే ఊటల తేట అంటున్నారు మిగిలిన వాళ్ళు. కవిత్వం అంటే ఇదా అనుకుంది ఆముక్త. ద్రోణ తనని ఈ సభకి ఎందుకు వెళ్ళమన్నాడో ఇప్పుడు అర్థమైంది. సభ ముగిశాక దారిలో కారు ఆపింది. విశాలాంధ్ర బుక్ షాప్కి వెళ్ళి కొంతమంది ప్రముఖ కవుల కవితా సంపుటాలను కొని ఇంటికి తీసుకెళ్ళింది. ఏసీ ఆన్ చేసి పడుకోగానే సంవేద గుర్తొచ్చింది ఆముక్తకి. జీవితాన్ని తడమడం ఏంటి వేదా అని తాను అడిగినప్పుడు సంవేద ఏమాత్రం తడబడకుండా అగ్ని పూజ చేస్తే వర్షాలు పడతాయని, నేతి డబ్బాలను నిప్పుల్లో పోస్తున్నారు కదా, మధ్యాహ్న భోజనంలోకి పిల్లలకి నెయ్యి ఎందుకు వేయరో నీ కవిత్వంతో అడుగు ముక్తా. అలాగే ముఖం మీద వచ్చే ముడతలు వయసు వేస్తున్న ముద్రలని తెలిసి కూడా బ్యూటీషియన్లను తిడుతూ తమ శరీర ఛాయను మాసిపోకుండా చేయమని వాపోతూ ఉంటారు. ఇవన్నీ చిన్నగా అనిపించినా ఎంత చికాకుగా ఉంటాయో నీ కవితలతో తెలియచెయ్యి అంది సింపుల్గా. ద్రోణ కూడా అంతే, అలాగే మాట్లాడతాడు. ఇవి రాయడానికి భాష కావాలి, చదవమంటాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న పుస్తకాలను ఆత్రంగా చూస్తూ 1 గంటలో అంతా నేర్చుకోవాలన్నట్లు అందులోని పదాల వెంట పరిగెత్తసాగింది. ఆ పుస్తకాల్లో భావోన్మాదం, యుద్ధోన్మాదం అంటూ కురుకుడు పడని పదాలు కనిపించటంతో వాటిని పక్కన పెట్టి నిరంతర సౌందర్యాన్వేషకుడు కృష్ణశాస్త్రి పుస్తకం అందుకుంది. ఇప్పుడు హాయిగా ఉంది. కృష్ణశాస్త్రి తన ఆరాధన, అన్వేషణ, ఆలాపనలో నవలావణ్యలతిక ఊర్వశిని ఎలా దర్శించాడో చదువుతూ కూర్చుంది. ఆయన అన్వేషణ అనంతమైనది, అమరమైనది, అతి మధురమైనది అని మనసులో అనుకుంది. ఎప్పుడైనా సౌందర్య నీలివెన్నెల్ని కోరుకునే ఆముక్త సంవేద చెప్పినట్లు, ద్రోణ చెప్పినట్లు రాయలేకపోతోంది, చదవలేకపోతుంది. రేపు వెళ్ళి ద్రోణని కలవాలి, సభలోని సంగతులు చెప్పాలి అనుకుంది ఆముక్త. ఆముక్త కారు దిగి లోపలికి వస్తుంటే చూసి మండే నిప్పుల కణికలా అయింది శృతిక. 2 అడుగులు ఎదురెళ్ళి ఉడిమి చూసింది. ఆయన ఇంట్లో లేరు అంది, అక్కడే ఆగు అన్నట్లు. అర్థం కాక బిత్తరపోయింది ఆముక్త.
అభిమానంతో అడుగు వెనక్కి తీసుకుని వెనుతిరిగి కారెక్కి వెళ్ళిపోతూ ద్రోణకి కాల్ చేసింది. అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ రోజు ఫోన్లో కృతికతో శృతిక మాట్లాడటం విని వెళ్ళిపోయిన ద్రోణ ఇంతవరకు ఇంటికి రాలేదు. శృతిక ఆ బాధలో ఉండగా ఆముక్త ఇలా రావటం ఆగ్రహాన్ని తెప్పించింది. అడవిలో ఎండిన చెట్టుకి నిప్పంటుకున్నట్లు భగభగా మండింది. ఆ టైంలో తనేం చేస్తుందో తనకే అర్థం కాని పనిచేసింది శృతిక. ఆ పని వల్ల పర్యవసానం ఎలా ఉంటుందోనని ఆలోచించలేదు. ఎవరైనా తనలాగే చేస్తారని తనని తాను మభ్యపెట్టుకుంది. వెంటనే బయటకొచ్చి తలుపుకి తాళం పెట్టి ఆటో ఎక్కింది. 1 గంట ప్రయాణించాక ఆటో దిగి ఇంట్లోకి వెళ్ళింది. అత్తయ్య అంటూ గట్టిగా పిలిచింది శృతిక. ఎందుకే అంత గట్టిగా పిలుస్తావు? నాకేమైనా చెవుడా? అంది విమలమ్మ కోడలి వైపు తిరిగి చూస్తూ. మీ అబ్బాయి నన్ను వదిలేసి శాంతినికేతన్ వెళ్ళినట్లుంది. వెళ్లే ముందు నాకు చెప్పలేదు. రాష్ట్రంలో ఎక్కడ ఎగ్జిబిషన్ ఉన్నా నాకు చెప్పే వెళ్తాడు. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. ఇప్పుడెలా? నాకు భయంగా ఉంది అంది శృతిక. షాక్ తిన్న దానిలా చూసింది విమలమ్మ. మాట్లాడరేమత్తయ్య, నాకు చాలా కంగారుగా ఉంది. మామయ్య గారితో చెప్దాం అంటూ ఆయన కోసం కళ్ళతోనే వెతికింది శృతిక. ఆయన ఇప్పుడే బయటికెళ్లారు. కూర్చో శృతి, కంగారెందుకు అంది నెమ్మదిగా. శృతిక ఆశ్చర్యపోతూ, మామయ్య మీతో చెప్పకుండా ఏటో వెళ్ళి ఫోన్ చేసినప్పుడు కట్ చేస్తూ ఉంటే కంగారు పడరా అంది. ఆయన అలా వెళ్ళరు, చెప్పే వెళ్తారు అంది విమలమ్మ. ఈయన అలా కాదు. ఏం చేయను, నా కర్మ. ఇసుక తోడితే నీళ్ళొస్తాయని నమ్మి పిచ్చిదారిలా తోడి తోడి వేళ్లు పోతున్నాయి, గోళ్లు పోతున్నాయి. నీళ్లు రావటం లేదు, నిప్పులు రావటం లేదు అంది నీరసంగా. తన కొడుకుని అలా అంటూ ఉంటే బాధగా ఉంది విమలమ్మకు. వచ్చినప్పటి నుండి కొడుకు ఎందుకంత డల్గా ఉన్నాడో ఇప్పుడు అర్థమైంది ఆమెకు. శృతిక గొంతు విని గదిలో నుంచి బయటకు వచ్చాడు ద్రోణ. ద్రోణని చూసి ఆశ్చర్యపోతూ, మీరిక్కడున్నారా? చెప్పరేమత్తయ్య, మీరు కూడా మీ కొడుకులాగే ఏడిపించాలని చూస్తున్నారా అంది విమలమ్మ వైపు చూస్తూ. నిన్నెవరూ ఏడిపించరు, నువ్వే ఏడిపిస్తున్నావు అన్నాడు ద్రోణ. ద్రోణ వైపు చూడకుండా, మీరు పెద్దవారు, ఆయన నాతో గొడవపడి వచ్చినప్పుడు నచ్చజెప్పి ఇంటికి పంపొద్దా? ఇక్కడే ఉంచేసుకుంటారా ఎప్పటికీ అంటూ విమలమ్మను చూసి గట్టిగా అరిచింది. ఏం మాట్లాడాలో తోచలేదు విమలమ్మకి. ఎదుటి మనిషిని అకారణంగా నిందించటం, విమర్శించటం, ఫిర్యాదులు చేయటం ద్రోణకి నచ్చదు. దేనిలోనైనా నిజాయితీ ఉండాలంటాడు. అందుకే, చూడు శృతి, నాకు తెలుసున్న పెద్ద యాడ్ ఏజెన్సీ మేనేజర్ నన్ను కలుస్తానన్నారు. ఆ మేనేజర్ లేడీ. నీకు ఆడవాళ్లు కనిపిస్తే భరించలేవు కదా, అందుకే ఇక్కడుంటాను. మీట్ అవ్వమని చెప్పాను. ఆమెకు హోటల్స్లో కలుసుకోవడం ఇష్టం ఉండదు అన్నాడు. ద్రోణ వైపు ఒక రకంగా చూసింది. అత్తయ్య, ఈయనకు నన్నిచ్చి ఎందుకు పెళ్లి చేశారు? ఈ బాధలన్నీ పడ్డానిక? ఎప్పుడు చూసిన బొమ్మలతో ఆడవాళ్లతో గడుపుతూ ఉంటే నా కళ్ళతో నేనెలా చూడాలి అంది. కోడలికి ఎలా నచ్చజెప్పాలో తెలియలేదు ఆమెకి. మనిషికి ఇంత అసంతృప్తి, ఇంత గందరగోళం అవసరం లేదు. తెల్ల కాగితంలా ఉంచుకోవలసిన హృదయం నిండా పిచ్చిగీతలు గీసుకుని చిన్న భిన్నం చేసుకుంటున్నావు. గాజు పలకలా ఉంచుకోవాల్సిన మనసుని నీ చేతులతో నువ్వే పగలగొట్టుకుంటున్నావు. ఇందుకు నేను ఏమాత్రం బాధ్యుణ్ణి కాదు అంటూ తను అక్కడో క్షణం కూడా నిలబడకుండా తన గదిలోకి వెళ్ళాడు. శృతికను అక్కడే వదిలి కొడుకు దగ్గరకు వెళ్ళి కూర్చుంది విమలమ్మ. ద్రోణ, నాలుక కత్తి కంటే పదునైంది. అది రక్తం చిందకుండానే దేన్నైనా నాశనం చేస్తుంది. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. కానీ శృతిక ఏడుస్తుంది. నువ్వు లేకుండా గంట కూడా ఉండలేనంటుంది అంటూ ద్రోణ దగ్గరికి వచ్చాడు తండ్రి సూర్యప్రసాద్. ఇప్పుడు అలాగే ఏడుస్తుంది నాన్న, తర్వాత బాగా విసిగిస్తుంది అన్నాడు ద్రోణ. విసిగిపోయానని విసిరి కొట్టడానికి ఇదేమైనా క్రికెట్ బంతా? కాపురం. కోడలి ముఖం చూస్తే జాలిగా ఉంది అన్నాడు. మీ కోడల్ని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు నాన్న. క్షణక్షణం అనుభవించిన వాణ్ణి. చదువుకున్నానన్న స్పృహ కూడా ఉన్నది ఆమెలో అన్నాడు ద్రోణ. అది కాదు ద్రోణ, నిన్ను ఏరి కోరి తన కూతుర్ని నీ చేతిలో పెట్టాడు మీ మావయ్య. నువ్వైతేనే బాగా చూసుకుంటావని ఆయన నమ్మకం. అలాంటి ఆయన్ని బాధ పెట్టుకురా అంది విమలమ్మ. చూసుకుంటానని కాదమ్మా, భరిస్తానని అన్నాడు ద్రోణ. ఏదో ఒకటిలే ద్రోణ, అదే పట్టుకుని కూర్చుంటే ఎలా? ఇప్పుడైతే కోడల్ని ఇంటికి తీసుకెళ్ళు, తొందరపడకు అంటూ నచ్చ చెప్పాడు సూర్యప్రసాద్. నేనేం తొందరపడుతున్నాను నాన్న, నాకు బయట నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయని మనసులో పెట్టుకుని వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది.
స్కూటీ యాక్సిడెంట్లో టీనా చేయి విరక్కొట్టింది. వాళ్ళత్తయ్య నోటికొచ్చినట్లు తిడితే భరించలేక నా వెంట వచ్చింది. అప్పటికీ నాకొచ్చే ఫోన్ కాల్స్ని చూసి ఫీల్ అవుతుందని వాటిని కట్ చేస్తూనే ఉన్నాను. కానీ విదేశాల నుండి వచ్చే కాల్స్ని, యాడ్ ఏజెన్సీ వాళ్ళ కాల్స్ని, పత్రికా ఆఫీసుల కాల్స్ని కట్ చేస్తుంటే నన్ను ఆర్టిస్ట్ అంటారా? అందరికీ అందుబాటులో ఉండాల్సిన నేను అలా ఫోన్ కాల్స్ని కట్ చేస్తే ఎలా ఉంటుంది? ఫోకస్డ్గా డెవలప్ కావాల్సిన వాణ్ణి అలా మౌనంగా ఉండి నా కాళ్లను నేనే విరగ్గొట్టుకున్నట్లు నా కళ్ళను నేనే అణుచుకోవాలా అన్నాడు. నువ్వు నాకు అర్థమవుతున్నావు ద్రోణ, కానీ అన్నాడు సూర్యప్రసాద్ అంతకన్నా ఇంకేం మాట్లాడలేక. నన్ను ఇంట్లోనే ఉంచుకుని 4 రోజుల నుండి ఇంట్లో లేనని ఫోన్లో చెప్పటం నన్ను బ్లేమ్ చేయడం కాదా? నా క్యారెక్టర్పై అవతల వాళ్ళకి చిన్నచూపు కలగాలనేగా. అవమానించినా పడచ్చు కానీ అనుమానించటం నరకం నాన్న అన్నాడు. భార్య వైపు చూశాడు సూర్యప్రసాద్. ఏమోనండి, ఎవరి సమస్యల్లో వాళ్ళు కొట్టుకుపోతున్నారు, మనమేం చెప్పగలం అంది రోగం బాగా ముదిరిన రోగుల్ని చూస్తున్న డాక్టర్లా చూస్తూ విమలమ్మ. అనుమానం ప్రేమ ఉన్న చోటే ఉంటుంది ద్రోణ అన్నాడు సూర్యప్రసాద్. అదేం ప్రేమ నాన్న, నేనెటు చూస్తే అటే చూస్తుంది. అక్కడెవరైనా అమ్మాయి ఉందేమోనని. నేను వేసే అమ్మాయిల బొమ్మల్ని చూసి ఇది మీరే వేశారా? ఈ బొమ్మను మీకుంచే కదా తాకింది అంటుంది. చురకత్తిలా చూస్తుంది. ఇదేం ప్రేమో తట్టుకోలేకపోతున్నాను అన్నాడు ద్రోణ. మీ అమ్మ కూడా శృతిక అంత వయసులో అలాగే ఉండేదిరా, పోలికలు వస్తాయిగా. మీ అమ్మకి నేనంటే ప్రాణం ద్రోణ, దాన్ని భరించటంలో కూడా ఓ ఆనందం ఉంది అన్నాడు సూర్యప్రసాద్. ద్రోణ ఇంకేం మాట్లాడలేదు. 2 గంటలు గడిచాక ఇంటికెళ్లాలని శృతికతో కలిసి కారులో కూర్చున్న ద్రోణను చూసి సంతోషించారు ద్రోణ తల్లిదండ్రులు సూర్యప్రసాద్, విమలమ్మ. కారులో వెళుతున్నంత శృతిక, ద్రోణ సరదాగా మాట్లాడుకుంటూ ఇల్లు చేరుకున్నారు. ముందుగా కారు దిగిన శృతిక తలుపుకి తాళం తీసి నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. కారుని పార్క్ చేసి హుషారుగా ఉత్సాహంగా అడుగులు వేస్తూ నిత్యం తన బొమ్మలు వేసే గదిలోకి ప్రవేశించి స్థాణుమయ్యాడు ద్రోణ. ఆ గదిలో బూడిద తప్ప ద్రోణ వేసిన బొమ్మలు లేవు. ఒక్క క్షణం తన కళ్ళను తాను నమ్మలేనట్లుగా గదంతా కలిగి చూశాడు. ఈ గది నాదేనా అన్న అనుమానంతో. ఇది నీ గదే అన్నట్టు స్టాండు బోర్డు కనిపించడంతో షాక్ తిన్నాడు. అంత త్వరగా తేరుకోలేని షాక్ అది. నిలబడే శక్తి లేనట్లు కుప్పకూలిపోయాడు. తను వెళ్ళాక తన గదికి షార్ట్ సర్క్యూట్ అయ్యిందా అనుకున్నాడు. అలా అనుకోవడానికి ఆధారాలు బలంగా లేవు. మరేం జరిగింది? ఈ బొమ్మలు ఎందుకలా తగలబడిపోయాయి? ఈ బొమ్మలు 1 గంట 1 రోజులో వేసినవి కావు. నెలలు సంవత్సరాలు శ్రమపడి వేసిన బొమ్మలు. ఈ మధ్యన ఎగ్జిబిషన్లో కొన్ని అమ్ముడు పోగా మిగిలినవి భద్రంగా ఇల్లు చేర్చుకున్నాడు. కొన్ని బొమ్మలను విదేశాలకు పంపాలని ప్యాక్ చేసి రెడీగా ఉంచాడు. అవి కూడా కాలిపోయాయి. పత్రికల వాళ్ళు పంపిన స్క్రిప్ట్లు కూడా కాలిపోయాయి. అందులో యాడ్ ఏజెన్సీ వాళ్ళ కోసం వేసిన బొమ్మలు కూడా ఉన్నాయి. ఇది ఏ ఆర్టిస్ట్కి జరగకూడని అన్యాయం. ఇది ఎలా జరిగింది? వ్యాపారంలో నష్టం వస్తే కోలుకోవచ్చు. ఏదైనా జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నయం చేయించుకోవచ్చు. కానీ క్షణమో రకంగా ఫీల్ అయి నెలలు సంవత్సరాలుగా గీసిన ఈ బొమ్మల్ని ఈ జన్మలో తను మళ్ళీ గీయగలడా? జరిగిపోయిన సృష్టి మళ్ళీ రాదు. జరగబోయే సృష్టికి జరిగిపోయిన సృష్టికి చాలా తేడా ఉంటుంది. గత జన్మలు ఎలా చూసుకోలేడో తన బొమ్మల్ని కూడా తనిక చూసుకోలేడు. తల పగిలిపోతుంది ద్రోణకి. శృతిక స్టవ్ దగ్గర నిలబడి కాఫీ కలుపుతుంది. ఇకపై తన భర్తతో హాయిగా గడపాలి. రోజుకో రకం చీర కట్టుకుని ఆయనకి నచ్చిన విధంగా ఉండాలి. ఆయన అప్పుడప్పుడు అడిగే సన్నజాజులో తల్లో పెట్టుకుని పాతతరం అమ్మాయిలా ఆయన గీసుకునే బొమ్మలా ఉండాలి అనుకుంది. కాఫీ కప్పు పట్టుకుని భర్త ఉన్న గదిలోకి వెళ్ళింది. అక్కడ ద్రోణ సర్వం పోగొట్టుకున్న వాడిలా కూర్చుని ఉన్నాడు. సన్నగా నవ్వుతూ అతనికి దగ్గరగా వెళ్ళింది. ఆ బూడిద వైపు చేయి చూపి, ఈ బొమ్మల కోసమేగా ఆడవాళ్లంతా పడి చచ్చి మీకు ఫోన్లు చేయటం, మీ చుట్టూ తిరగటం. ఇవే లేకుంటే ఏముంది ఇక్కడ? వట్టి బూడిద. అందుకే వీటిని బూడిద చేశా అంది నవ్వుతూ. వెంటనే కొండను ఢీకొన్న పెనుక ఎరటంలా లేచి ఆమె చెంప చెళ్ళుమనిపించాడు. ఆ దెబ్బ తీవ్రతకి కాఫీ కప్పుతో పాటు ఆమె కూడా తిరిగింది. కాఫీ మొత్తం గది నిండా పడింది. నిలబడాలంటే కళ్ళు తిరుగుతున్న దానిలా కాస్త తడబడింది. నెమ్మదిగా కంట్రోల్ చేసుకుని నిలబడింది. నన్ను కొడతారా అంటూ చెంప మీద చేయి పెట్టుకుంది. చంపేస్తాను అన్నాడు ఆవేశంగా. ఏం చేశానని నన్ను చంపుతారు అంది. ఎన్నో సంవత్సరాల నా తపస్సుని పాడు చేశావు. నేను పడ్డ శ్రమనంతా ఒక్క క్షణంలో తగలపెట్టి బూడిద చేశావు అన్నాడు.
మీరు రోజు నా మనసును బూడిదం చేయటం లేదా? అంతకన్నా ఇది ఎక్కువ అంది. నీకు మనసుంటే కదా బూడిద కావడానికి అన్నాడు. నాకు మనసు లేకుంటే మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తానా అంది. నా వినాశనాన్ని కోరే నీ ప్రేమ నాకు అవసరం లేదు. నా భార్యగా నా పక్కన ఉంటూ నా మీద నువ్వు ఇంత అసూయను పెంచుకున్నావని తెలుసుంటే అప్పుడే మీ ఇంటికి పంపుండేవాణ్ణి అన్నాడు. నాకు ముందే తెలుసు మీలాంటి వాణ్ణి మార్చడం కష్టమని అంది. నీకు నాతో మాట్లాడే అర్హత లేదు. చేసిన బూడిద చాలు, నా ముందు నిలబడుకో అన్నాడు. టెన్షన్తో అతని నరాలు పగిలిపోయేలా ఉన్నాయి. కోపంగా అక్కడి నుండి వెళ్ళింది శృతిక. కోపం తెచ్చుకునే ముందు పరిణామాలు కనిపించవు. కోపం మనిషిని పశువుని చేస్తుంది, విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. సమస్యలు పెద్దవి కావడానికి కారణం కూడా కోపమే. ఆ రోజు భర్త మీద కోపంతో బొమ్మల్ని తగలపెట్టింది. ఇప్పుడు భర్త నిరసనను తట్టుకోలేకపోతుంది. పర్యవసానం ఆలోచించకుండా అప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోయింది శృతిక. 7వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగాల్లో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.